స్లీప్ అనేది ఎస్ గుడ్ రెస్టే బాడీకి, బట్ మైండ్ కానీ బ్యాలెన్స్డ్గా లేదు, మైండ్ పీస్ఫుల్గా లేదు అంటే మైండ్కి రెస్ట్ దొరకదు. అందుకే ప్రాబ్లం చాలామంది మనం నిద్రపోయినా కూడా బాడీకి రెస్ట్ ఇస్తాం, కానీ మైండ్ అనేది రెస్ట్ఫుల్గా లేనప్పుడు అది ఏమవుతుంది, రెస్ట్లెస్గా ఉంటుంది. అంటే ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ టెన్షన్లు, ఎక్కువ భయాలు ఉండటం వల్ల మైండ్ అనేది రెస్ట్లెస్గా ఉంటుంది. ఎప్పుడైతే మైండ్ రెస్ట్లెస్గా ఉంటుందో మార్నింగ్ లేచిన వెంటనే మనకి అజిటేటెడ్గా ఉంటుంది, లేదా టయర్డ్ ఫీలింగ్ ఉంటుంది, లేదా వీక్నెస్ ఉంటుంది, ఎనర్జీ అనేది డౌన్గా ఉంటుంది అనమాట. మరి ఇలాంటి స్టేట్లో ఉన్నప్పుడు మనం మంచిగా ఆలోచనలు మంచిగా ఉండవు, మనం మాట్లాడే మాటలు మంచిగా ఉండదు, కోపం చిన్న చిన్న వాటికి అజిటేషన్, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ మనం చేసే పనులు ఎనర్జెటిక్గా ప్రొడక్టివ్గా ఉండవు అన్నమాట. 1 వీక్ అయ్యా మాది క్లాస్కి జాయిన్ అయ్యి. ఓకే సార్, క్లాస్ అయితే ఒకసారి మైండ్ కి రీఛార్జ్ సార్. కరెక్ట్, రీఛార్జ్ మైండ్ కి రీఛార్జ్ చేయాలి. బ్యాటరీకి మనము మొబైల్ కి రీఛార్జ్ ఎట్లా చేస్తామో అట్లా మైండ్ కి రీఛార్జ్ అయింది. కరెక్ట్ సార్, ఇంకొకటి నిన్న క్లాస్ ఇచ్చిన మేడము చాలా సూపర్ గా ఉండదు సార్. ఒకసారి మైండ్ రీఛార్జ్ సార్. ఓకే సూపర్. అయితే నిన్నంత క్లాస్ లో ఈ మధ్య కాలంలో చాలా మందికి నిద్ర సమస్య అనేది చాలా ఉందన్నమాట, స్లీప్ ఇష్యూ. సో చాలా మనం పీస్ఫుల్గా నిద్రపోతున్నాం, పీస్ఫుల్గా నిద్రపోతున్నామా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. అలా మీరు చెక్ చేసుకోండి, మీరు నిజంగానే పీస్ఫుల్గా నిద్రపోతున్నారా లేదా అనేది. ఎస్ అయితే ఎస్ అని రాయండి, నో అయితే నో అని కామెంట్ సెక్షన్లో రాయండి. బట్ మోస్ట్లీ 99% మంది మనము పీస్ఫుల్గా ప్రశాంతంగా నిద్రపోము. ఎందుకంటే మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. ఏదో అప్పుల గురించో టెన్షను, లేకుంటే పిల్లల గురించో టెన్షను, లేకుంటే మీ యొక్క అనారోగ్య సమస్యల గురించి టెన్షను, లేకుంటే డబ్బుల గురించి టెన్షను, జాబ్లో టెన్షను, బిజినెస్లో టెన్షను, వైఫ్ గురించి టెన్షను, హస్బెండ్ గురించి టెన్షను, ఏదో ఒక టెన్షన్ అనేది మైండ్లో ఉండడం వల్ల మనం పీస్ఫుల్గా నిద్రపోవట్లేదు. దీనికి స్లీపింగ్ పిల్స్ తీసుకుంటాం, ఓకే టెంపరీగా మేనేజ్ చేయగలుగుతున్నారు, అట్లీస్ట్ ఆ నెగిటివ్ ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి కొంతవరకు హెల్ప్ అవుతుంది. బట్ ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు మందులు వాడగలుగుతాం? మరి దీని నుంచి పర్మనెంట్గా ఎలా బయటపడాలి అంటే ఫస్ట్ థింగ్ రూట్ కాజ్ ఏంటో తెలియాలా మనకి. అసలు మూల కారణం ఏంటి మనకి ఈ స్లీప్ ఇష్యూస్ అన్నీ రావడానికి? స్లీప్ అసలు ఎందుకు పట్టదు? ఫస్ట్ థింగ్ నిద్ర ఎందుకు పట్టదు మనకి? పడుకుంటే ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు మైండ్ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంటుంది. మళ్ళీ సంథింగ్ ఏదో లెట్సే స్కూల్ ఫీజు కట్టాలి, డబ్బులు లేదు, లేకుంటే సంథింగ్ మీకు ఏదైనా అవుతుందేమో అని భయం, ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవుతుందేమో భయం. ఈ నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడల్లా మీ మైండ్ రియాక్ట్ అవుతుంది. మైండ్ రియాక్ట్ అయిన ప్రతిసారి మళ్ళీ నెగిటివ్ ఆలోచనలు ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఆ యొక్క ఇంటెన్సిటీ అని పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడు మీ యొక్క మైండ్ రియాక్ట్ అవుతూ ఉంటే. ఇంకా చాలా మందికి ఏంటి ప్రాబ్లము అంటే ఆ మైండ్ అనేది ఎప్పుడు ఒక మిషన్ 24/7 ఆలోచనలన్నీ ప్రాసెస్ చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి. అది ఆ ఆలోచనలు అనేవి 2 ప్లేసెస్కి సంబంధించి ఉంటుంది. ఒకటి ఏంటి మన గతానికి, ఇంకొకటి మన ఫ్యూచర్ భవిష్యత్తుకు సంబంధించి. మీ మైండ్ ఈ రెండిటి గురించే మోస్ట్లీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది, లేదా గతం గురించి ఆలోచిస్తూ ఉంటుంది, లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఈ రెండిటి వాటిల్లో కూడా నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. గతంలో పాజిటివ్ కూడా ఉంటుంది, లేదా గతంలో నెగిటివ్ కూడా ఉంటుంది. సో మనకి మైండ్ ఎలా మనల్ని ప్లే చేస్తుంది గేమ్స్ అంటే చాలామంది అనుకుంటాం పాజిటివ్ వస్తే మంచిదే కదా అని అనుకుంటాం, కానీ పాజిటివ్ కూడా మంచిది కాదు. ఎలా అంటారా? లెట్సే ఒక మంచి థాట్ వచ్చింది మీకు, అంటే ముందు మీకు ఒక పాస్ట్లో గతంలో ఒక మంచి ఈవెంట్ ఏదో జరిగింది, లెట్సే మీకు పెళ్ళయింది అనుకోండి, మంచిగా అనిపిస్తుంది. మరి ఆ టైం ఆ పీరియడ్ అంతా చాలా బాగుంది, హనీమూన్ పీరియడ్. మళ్ళీ తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యాయి. సో ఆ ఒక ఆలోచన రావడం వల్ల, పాజిటివ్ రావడం వల్ల మళ్ళీ అదే అనుభూతి కావాలని మీ మైండ్ క్రేవింగ్ చేస్తూ ఉంటుంది. ఆ క్రేవింగ్ చేసినప్పుడు దొరకనప్పుడు మైండ్ అనేది డిసప్పాయింట్ అవుతుంది, డిస్ట్రెస్ అవుతుంది, డిప్రెషన్ వస్తుంది. ఇది కారణం, ఒక కారణం. ఇంకొకటి, ఒకవేళ గతంకి సంబంధించి భయాలు వచ్చాయనుకోండి, ఫియర్స్ వచ్చాయి, నెగిటివ్ ఎమోషన్స్ వచ్చాయనుకోండి, గతంలో నాకు ఇలా అయింది కదా, మళ్ళీ ఇలా జరిగితే ఏంటి ఇలా జరిగితే ఏమవుతుంది, గతంలో నాకు అనారోగ్య సమస్య వచ్చింది, నేను అప్పుడు అలా ఇబ్బంది పడ్డాను, మళ్ళీ ఇప్పుడు వస్తే ఏమవుతుంది, ఆ ఆలోచన వచ్చింది అనుకోండి, ఫియర్, యాంగ్జైటీ, టెన్షన్. ఫస్ట్ కేసులో మనకి కావాలి, పాజిటివ్ కావాలి, అది దొరకకపోయినప్పుడు
డిసప్పాయింట్ అవుతాం, డిస్ట్రెస్ అవుతాం, డిప్రెషన్ వస్తుంది. సో సెకండ్ కేసులో ఏమవుతుంది, స్ట్రెస్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, టెన్షన్ వస్తుంది. ఏంటి భయం, నాకు ఏదైనా అవుతుందేమో, మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవుతుందేమో అని. నెక్స్ట్ ఇంకా భవిష్యత్తు తీసుకుందాం. భవిష్యత్తులో పాజిటివ్గా, ఓ నేను ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది అచీవ్ చేయాలి, అది అచీవ్ చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది బిజినెస్, ఈ జాబ్కి అప్లై చేయాలి, ఇంత శాలరీ రావాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. తప్పేమీ లేదు ఆలోచించడంలో. కానీ మైండ్ ఎలా మన రియాక్ట్ అవుతూ ఉంటుంది అంటే, ఓ ఇది చాలా బాగుంది కదా, ఇంకా ఆ థాట్స్లోనే ఇండల్జ్ అయిపోతూ ఉంటాం. థాట్స్లోనే అలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఎస్ పొద్దున్న లేయాలి, యాక్షన్ తీసుకోవాలి రేపు పొద్దున్న. కానీ ఇప్పటి నుంచి ఎక్కువ ఆలోచించడం వల్ల దీని ఏమంటారంటే మనము ఎక్కువ ఇమాజినేషన్, విజువలైజేషన్లోనే ఉంటామన్నమాట రియాలిటీలో కంటే. ఎస్ మార్నింగ్ లేదంటే మళ్ళీ వర్క్ చేసుకొని, నథింగ్ రాంగ్. బట్ కానీ అలా ఆలోచిస్తూనే ఉంటాం ఫ్యూచర్ ఏమవుతుంది. లేకుంటే పాజిటివ్ అయితే దాని మీద మళ్ళీ హోప్స్ పెంచుకొని ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఓన్లీ క్యాలిక్యులేటివ్ అనమాట మైండ్లో. బట్ రియాలిటీలో అది జరుగుతలేదన్నది సెకండరీ. బట్ ఫస్ట్ థింగ్, మన మైండ్లో అలా ఆలోచన రాగానే భవిష్యత్తుకి సంబంధించి ఒక పాజిటివ్ ఆలోచన, ఆ పాజిటివ్ బాగుంది కదా అని చెప్పేసి అక్కడే ఇండల్జ్ అవుతుంటాం. ఓకే ఇలా నేను బాగా మంచి డబ్బులు సంపాదిస్తాను, ఇలా సెటిల్ అవుతాను, పిల్లల్ని బాగా చూసుకుంటాను, లేకుంటే నాకు పెళ్ళి అవుతుంది, నేను హ్యాపీగా ఉంటాను, లేకుంటే మా పేరెంట్స్ని బాగా చూసుకుంటాను. ఆ ఆలోచన రావడం వల్ల ఒకదానికొకటి కనెక్షన్ అలా ఆలోచిస్తూ మనకి పొద్దున్న 3 o'clock అయింటుంది, 4 o'clock అయింటుంది, 5 o'clock అయింటుంది, అయినా నిద్ర పట్టదు. ఇంకొకటి భవిష్యత్తుకి సంబంధించి నెగిటివ్గా ఏమన్నా అవుతుందేమో, నాకేమన్నా అవుతుందేమో, మా ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా అవుతుందేమో, అప్పులు కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి, లేకుంటే ఏదైనా ఈ జాబ్ పోతుందేమో, లేకుంటే కరోనా అంటే మళ్ళీ కోవిడ్ వస్తుందేమో, జాబ్ తీసేస్తారేమో, శాలరీ పెంచరేమో, శాలరీ ఇవ్వరేమో టైంకి, లేకుంటే బిజినెస్లో క్లయింట్స్ రారేమో. ఇలా అన్ని టెన్షన్స్ పెట్టుకోవడం వల్ల, భయాలు పెంచుకోవడం వల్ల భవిష్యత్తు గురించి అప్పుడు మనకు నిద్ర పట్టదు. సో మనం ఏదైతే పాజిటివ్ అనుకుంటామో అది మంచిది కాదు, ఏదైతే నెగిటివ్ అనుకుంటామో అది చెడ్డదని కాదు. మన మైండ్కి బెస్ట్ రెస్ట్ ఏంటి అంటే, ఎప్పుడైతే మన మైండ్ కామ్ అండ్ బ్యాలెన్స్డ్గా ఉంటుందో, సో దట్ ఈస్ ద బెస్ట్ రెస్ట్ అనమాట. ఈవెన్ స్లీప్ కంటే కూడా ఎప్పుడైతే మన మైండ్ కామ్గా, పీస్ఫుల్గా, రిలాక్స్డ్గా, బ్యాలెన్స్డ్గా ఉంటుందో అదే బెటర్ రెస్ట్ అనమాట. సో దానికి మించిన ఇంకా రెస్ట్ ఇంకొకటి ఏది లేదు. స్లీప్ అనేది ఎస్ గుడ్ రెస్టే బాడీకి, బట్ మైండ్ కానీ బ్యాలెన్స్డ్గా లేదు, మైండ్ పీస్ఫుల్గా లేదు అంటే మైండ్కి రెస్ట్ దొరకదు. అందుకే ప్రాబ్లం చాలామంది, మనం నిద్రపోయినా కూడా బాడీకి రెస్ట్ ఇస్తాం, కానీ మైండ్ అనేది రెస్ట్ఫుల్గా లేనప్పుడు అది ఏమవుతుంది, రెస్ట్లెస్గా ఉంటుంది. అంటే ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ టెన్షన్లు, ఎక్కువ భయాలు ఉండటం వల్ల మైండ్ అనేది రెస్ట్లెస్గా ఉంటుంది. ఎప్పుడైతే మైండ్ రెస్ట్లెస్గా ఉంటుందో మార్నింగ్ లేచిన వెంటనే మనకి అజిటేటెడ్గా ఉంటుంది, లేదా టయర్డ్ ఫీలింగ్ ఉంటుంది, లేదా వీక్నెస్ ఉంటుంది, ఎనర్జీ అనేది డౌన్గా ఉంటుంది అనమాట. మరి ఇలాంటి స్టేట్లో ఉన్నప్పుడు మనం మంచిగా ఆలోచనలు మంచిగా ఉండవు, మనం మాట్లాడే మాటలు మంచిగా ఉండదు, కోపం, చిన్న చిన్న వాటికి అజిటేషన్, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది, అండ్ మనం చేసే పనులు ఎనర్జెటిక్గా, ప్రొడక్టివ్గా ఉండవు అన్నమాట. సో స్లీప్ అనేది అఫ్కోర్స్ చాలా ఇంపార్టెంట్, బట్ స్లీప్ కంటే ఏంటి ఇంపార్టెంట్, మీ మైండ్ కామ్గా, పీస్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్. మీరు మంచి నిద్ర రాకపోవడానికి కారణం ఏంటి అంటే, మీ యొక్క మైండ్ అనేది కామ్గా, పీస్ఫుల్గా, బ్యాలెన్స్డ్గా లేదు. ఎప్పుడైతే మైండ్ కామ్గా, పీస్ఫుల్గా, బ్యాలెన్స్డ్గా ఉంటుందో అప్పుడు దానికి మించిన రెస్ట్ ఇంకొకటి లేదు. అంటే అదే బెస్ట్ రెస్ట్ అనమాట మైండ్కి. బాడీకి ఆఫ్కోర్స్ ఫిజికల్గా ఇంపార్టెంట్, కానీ ఎప్పుడైతే మీ మైండ్ రెస్ట్గా లేదో ఈవెన్ బాడీ కూడా చాలా వీక్గా ఫీల్ అవుతూ ఉంటుంది. సో బాడీ మైండ్ కనెక్టెడ్ అని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ మైండ్కి రెస్ట్ ఇవ్వాలి. మైండ్కి ఎందుకు రెస్ట్ ఇవ్వలేకపోతున్నాం, ఏదో ఒక ఆలోచనలు, ఆ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, లేదా గతం గురించి, లేదా భవిష్యత్తు గురించి. ఆ గతంలో అయితే మరి పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, మరి భవిష్యత్తు అయితే అందులోనూ నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. ఇలా ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఎక్కువ మైండ్ అనేది టెన్షన్ తీసుకుంటుంది అండ్ రియాక్ట్ అవుతుంది అనమాట. మరి దీన్ని మనం స్టాప్ చేయాలంటే ఎక్కువ దేని గురించి అంటే, మనకి ప్రిడామినెంట్గా అంటే ఎక్కువ శాతం కొన్ని విషయాల గురించి ఆలోచన ఉంటుంది ప్రతిరోజు, లేదా మీ అనారోగ్య సమస్య గురించి, లేకుంటే మీ యొక్క ఇంట్లో వాళ్ళ గురించి, లేకుంటే అప్పుల గురించి, ఇలా ఒక 3-4 వాటి గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తూ టెన్షన్ తీసుకుంటూ ఉంటాం. మరి వాటికి గల కారణం ఏంటి, అవి ఎందుకు వచ్చాయి, ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసినట్లయితే సో ఈ యొక్క మనసు అనేది రియాక్షన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఈ మనసు యొక్క రియాక్ట్ అవ్వడం అనేది ఎందుకంటే, మన బాడీలో ఆలోచనలు వచ్చినప్పుడు మళ్ళీ సెన్సేషన్స్ వస్తుంది, ఆ సెన్సేషన్ వల్ల మన మైండ్ అనేది రియాక్ట్ అవుతుంటుంది. సో దీని గురించి ఒక
ఫ్రీ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం, మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మైండ్ ఏంటి, సెన్సేషన్ ఏంటి, రియాక్షన్ ఏంటి అనేసి టెన్షన్ తీసుకోవద్దు. ఒక ఫ్రీ క్లాస్ కండక్ట్ చేస్తున్నాము. సో కింద ఉన్న లింక్ యూజ్ చేసుకొని మీరు ఆ ఫ్రీ క్లాస్ జాయిన్ అవ్వండి. ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఈ ప్రాబ్లమ్స్లో నుంచి ఎలా బయటపడాలనేసి. ఒకవేళ మీరు పర్సనల్గా మాట్లాడాలి, పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, నిద్రపోవడం లేదు, చాలామంది నేను వింటూ ఉంటాను అనమాట, 5 years 10 years నుంచి నిద్రపోవట్లేదు అండ్ స్లీపింగ్ పిల్స్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు నిద్రపోవట్లేదు, యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ తీసుకున్నా కూడా చాలా పీస్ఫుల్గా నిద్రపోవట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మరి దీనికి గల పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే మన మైండ్లో వచ్చే ఆలోచనలు, దానివల్ల క్రియేట్ అయ్యే అలజడులు, ఈ అలలు, వీటిని ఎప్పుడైతే మనము కామ్ చేస్తామో, రియాక్ట్ అవ్వకుండా ఉంటామో, అప్పుడు మైండ్ అనేది చాలా కామ్గా, పీస్ఫుల్గా, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అప్పుడు మనం ఈజీగా మనకి ప్రశాంతంగా నిద్ర పడుతుంది అనమాట. నాట్ జస్ట్ కామ్గా కాదు, చాలా డీప్గా మనం నిద్రపోగలుగుతాం అనమాట. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఏదైతే మన చిన్నపిల్లలు డీప్గా నిద్రపోతారో గాఢంగా, అలా మనం నిద్రపోవచ్చు అనమాట. పాసిబుల్ అవుతుంది. చాలామంది స్లీప్ మళ్ళీ పడుకోవడం, అలా దాన్ని ఊహించుకోవడమే ఇంపాసిబుల్ అనిపిస్తుంది, అసాధ్యం అనిపిస్తుంది. లేదు, నిజంగానే సాధ్యం అవుతుంది. ఎందుకంటే నాకు కూడా స్లీప్ ఇష్యూస్ ఉండేదన్నమాట. 1 o'clock కూడా ఆలోచించేవాడిని, ప్రాబ్లమ్స్ గురించి కాదు, ఫ్యూచర్ గురించి, యాంగ్జైటీ అనమాట. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలని యాంగ్జైటీ అనమాట. ప్రాబ్లమ్స్ అవి అయితే పెద్ద లేదు. సో దీనివల్ల యాంగ్జైటీ, పాజిటివ్ విషయాలైనా కూడా ప్రాబ్లమే, ఇది చేయాలి, అది చేయాలి అనేసి. వచ్చినప్పుడేమో చేయము, కానీ నిద్రలో మాత్రం ఆలోచిస్తుంటా, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇది చేయాలి, అది చేయాలి అనేసి. దీనివల్ల కూడా యాంగ్జైటీ వల్ల కూడా నిద్ర రాదు. ఇంకొకటి భయాల వల్ల, ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో అని, దీనివల్ల మనకి నిద్ర పట్టదు అనమాట. ఎప్పుడైతే వీటి నుంచి మన మైండ్ రియాక్షన్ నుంచి మనం బయటపడతామో ఆటోమేటిక్గా మనం ప్రశాంతంగా, గాఢంగా, పీస్ఫుల్గా నిద్రపోవచ్చు అనమాట. అలాగే మీరు కూడా ఈ స్లీప్ ఇష్యూస్ నుంచి పర్మనెంట్గా బయటపడి ప్రశాంతంగా, గాఢంగా నిద్రపోవాలి అనుకుంటే, సో కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి, లేదా కింద ఉన్న లింక్ యూజ్ చేసి మీరు క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే కామెంట్ సెక్షన్లో రాయండి, డెఫినెట్గా వాటి మీద వీడియోస్ చేస్తాము. అండ్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.